లాస్ట్ 1.5 year గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన పెద్ద స్టార్ల మూవీస్ అసలు లేనే లేవు. ఉన్న మూవీస్ కూడా అంత బాగా ఆడలేదు. ఒక సలార్ వచ్చి లాస్ట్ ఇయర్ కాపాడిందో నా ఫీలింగ్ అన్నట్టు. 2024 లో అసలు తెలుగు సినిమాకి తిరిగే లేదు, అన్ని స్టార్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి అని గట్టిగా అనుకున్నప్పుడే 6 months లైట్ గా మలయాళం మూవీస్ వచ్చేసి మొత్తం మడత పెట్టి తీసుకెళ్లిపోయాను అనమాట. మన సినిమాలు ఏ లెవెల్లో పోస్ట్పోన్ అవుతున్నాయి అంటే అసలు కొన్ని సినిమాలు అయితే ఈ ఇయరే వస్తాయా లేదా అనే డౌట్ ఉంది గ్యారంటీ. సో ఇవన్నీ కాకుండా 2023 మొత్తం హిందీ సినిమా డామినేట్ చేసి 2024 ఫస్ట్ హాఫ్ అంతా మలయాళం సినిమా డామినేట్ చేస్తే 2024 సెకండ్ హాఫ్ మాత్రం మన దండయాత్ర షురూ అవుతుంది. మామూలు ఉండదు. దిస్ ఇయర్ బిలాంగ్స్ టు TFI గ్యారంటీగా. ఆ లెవెల్ డామినేట్ చూపెట్టడానికి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి, వాటి గురించి మాట్లాడేసుకున్నారండి. సో నెంబర్ 1 కల్కి 2898 AD. ఈ సినిమా June 27th వస్తుంది. నేను మన ఛానల్లో ఈ మూవీ గురించి చాలా సార్లు మాట్లాడేశాను. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. అసలు ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ చూస్తూనే మైండ్ దొబ్బుతుంది నాకైతే మాత్రం. మహాభారతం, ద్వాపర యుగం, దాన్ని తీసుకొచ్చి ఫ్యూచర్ లెక్క 2898 AD మధ్యలో అశ్వత్థామ ఇలాంటి పాసిబుల్ 7 చిరంజీవులు కూడా ఉండొచ్చు. ఇందులో కల్కిని తీసుకొస్తున్నారు. కలి ఎవరు? కమలాసన, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, దిశా పాట్ని, మేబీ దుల్కర్ సల్మాన్, వీడి అంటున్నారు. కొంతమంది అయితే వేరే లెవెల్ థియరీస్ అయితే క్రియేట్ అయిపోతున్నాయి. ఈ లెవెల్ కాన్సెప్ట్ కి థియరీస్ అయితే ఎక్కడ తగ్గట్లేదు, తగ్గకూడదు కూడా. ఫైనల్ గా June 27th అని చెప్పేశారు. మొన్న ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ అనే వీడియో వదిలారు. అమ్మ బాబాయ్ అద్దరిపోయింది. ఐల్ బి ఆనెస్ట్, మనకు లాస్ట్ ఇయర్ జూలైలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ కంటే దీనికి ఎక్కువ బజ్ వచ్చింది గ్యారంటీగా. బట్ స్టిల్ కుమ్మేస్తున్నారు. పోస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. అండ్ IPL ని చాలా గట్టిగా వాడుతున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. June 27th 1 AM షో 12 AM షో ఏదో వచ్చినా అని వెళ్ళిపోతాను ఫస్ట్ డే ఫస్ట్ షో గ్యారంటీ. నెక్స్ట్ గోస్ టు పుష్ప 2 ద రూల్. ఈ సినిమా గురించి దేశం మొత్తం వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా వార్నర్ మామ వెయిట్ చేస్తున్నాడు. మొన్ననే పుష్ప సాంగ్ వచ్చేసింది. దాంట్లో మంచి హుక్ స్టెప్స్ అయితే క్రియేట్ అయినాయి. వార్నర్ మామ ఆ స్టెప్స్ తోటి ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తారని నేను కూడా గట్టిగా వెయిట్ చేస్తున్నా. అవన్నీ పక్క పెట్టినా గానీ ఈ సినిమాకి బజ్ మామూలు లేదు భయ్యా. నార్త్ లో అయితే మాత్రం చింపేసుకుంటున్నారు చొక్కాలు. అలాంటి బజ్ తో వస్తుంది సినిమా. ప్రమోషనల్ కాంటెంట్ ప్రతిదీ సూపర్ హిట్ అవుతుంది. జనాలందరూ వేరే లెవెల్ వెయిటింగ్. మన తెలుగు సినిమాలో నెక్స్ట్ 1200 crores గ్రాస్ కొట్టే సత్తా ఈ మూవీకి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నా. బజ్ కూడా అదే చూపిస్తుంది. ఐ హోప్ సుకుమార్ గారు ఫస్ట్ పార్ట్ కంటే దీన్ని వేరే లెవెల్ చెక్కారు అనుకుంటున్నాను. నేను మాత్రం వేరే లెవెల్ ఎక్సైటెడ్ భయ్యా. అసలు ఈసారి పుష్పరాజ్ ఎలా ఉంటాడో చూడాలి గ్యారంటీగా. పుష్ప 2 విల్ బి రిలీజింగ్ ఆన్ August 15th. ఎవడు కాంపిటీషన్ ఇచ్చేదే లే, తగ్గేదే లే. నెక్స్ట్ గోస్ టు దే కాల్ హిమ్ ఓజీ. కల్కి 2898 AD తర్వాత మై సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ఒరిజినల్ కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నారు. అందులోనూ సూజీ తీశాడు సాహో తర్వాత. హంగ్రీ చీత టీజర్ రిలీజ్ అయిన తర్వాత మైండ్ దొబ్బింది. అసలు ఏంటిది, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు చూడలేదే అన్న కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ క్రియేట్ అయిపోయింది. మామూలు వెయిటింగ్ కాదు. వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి ప్రోమో, ప్రతి పోస్టర్ అమ్మ బాబాయ్ అరాచకంగా ఉన్నాయి. ఈ సినిమా September 27th నాడు వస్తుంది. కాకపోతే ఇంకొక చిక్కు కూడా ఉంది ఇక్కడ. డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మలేదంట సినిమాకి. సో ఒకవేళ డిజిటల్ రైట్స్ అప్పటి వరకు అమ్మకపోయింటే నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టిగా వినబడుతుంది. ఈ మూవీ గురించి మీరు ఒకవేళ ట్విట్టర్ లో వెతికితే ఇదే సినిమా. చాలా తక్కువ ఛాన్సెస్ లో ఒకవేళ డిజిటల్ రైట్స్ అమ్మకపోతే పోస్ట్పోన్ అవుతుంది. లేకపోతే September 27th దున్నేస్తున్నాం భయ్యా. నేను మాత్రం వేరే లెవెల్ వెయిటింగ్ దే కాల్ హిమ్ ఓజీకి. మీ థాట్స్ ఏంటో చెప్పాను నాకు. ఇలా ఓజీ పోయిందో లేదో 2 weeks తర్వాత మన దేవరా వచ్చేస్తుంది. యాక్చువల్ గా April 5th నాడు ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే దీని రచ్చ మామూలుగా ఉండేది కాదు, దీని జాతర మామూలుగా ఉండేది కాదు. వాళ్ళు రిలీజ్ చేసిన దేవరా గ్లిమ్స్ కి వేరే లెవెల్ పాజిటివ్ బజ్ అయితే గ్యారంటీ క్రియేట్ అయింది. దానికి వీళ్ళు కంటిన్యూ చేస్తూ సినిమా April లోనే రిలీజ్ చేస్తుంటే వేరే ఉండేది. కాకపోతే వాళ్ళకి వర్కింగ్ గా కంప్లీట్ కాలేదని చెప్పేసి October 10th నాడు దసరా టైంలో వస్తున్నారు. దీనికి మాత్రం సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నా నేను. కొరటాల శివ గారు ఆచార్య తర్వాత ఏం చేస్తారో అనుకున్నాను కానీ గ్లిమ్స్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. మ్యూజిక్ కూడా నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ వెయిటింగ్. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో చూస్తున్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే RRR 2022 లో వచ్చింది. 2 ఏళ్ళు అయిపోయింది భయ్యా. 6 ఏళ్ళు 2 సినిమాలు దండం అట్లా అయిపోయింది పరిస్థితి. సో మీ థాట్స్ ఏంటి అసలు దేవరా మీద? అండ్ నెక్స్ట్ గోస్ టు గేమ్ చేంజర్. ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు. అసలు ఈ సినిమా రిలీజ్ అయితే లేకుండా డౌట్ వస్తుంది భయ్యా. తప్పుగా అనుకోకండి. ఈ సినిమాకి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు శంకర్, రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. దాన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఇప్పుడు 2021 అనుకుంటా. అమ్మ బాబోయ్ అసలు ఈ కాంబినేషన్ నేను కలలో కూడా అనుకోలేదు. ఇది వచ్చేస్తుంది. వెరీ మచ్ వెయిటింగ్. 2021 అయిపోయింది. వెరీ మచ్ వెయిటింగ్. 22 అయిపోయింది. RRR వచ్చేసింది. వెరీ మచ్ వెయిటింగ్. ఆచార్య కూడా వచ్చేసింది. సినిమా అయితే ఇవ్వట్లేదు. హైలైట్ అంతా తెలుసా, సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేవయ్యా. అట్లుంది సిచ్యువేషన్. సినిమా మీద బజ్ అయితే మాత్రం వీళ్ళు బెలూన్ లోంచి గాలి తీసేసినట్టు తీసేస్తున్నారు. ప్రొడక్షన్ టీం అయితే మాత్రం రిలీజ్ అయిన జరగని సాంగ్ జరుపుకుంటూనే వెళ్ళిపోయింది. అది ఫ్లాప్ అయింది. ఇంకా బాగా ఉండాలి, బజ్ ఇంకా క్రియేట్ చేయండి. ఇండియన్ 2 రిలీజ్ అయిన తర్వాత శంకర్ గారి నెక్స్ట్ సినిమా మీద ఖచ్చితంగా బజ్ అయితే గ్యారంటీ క్రియేట్ అవుతుంది. ఇండియన్ 2 మీద కూడా డిపెండ్ అయి ఉంటది. బట్ ఈ సినిమా October 31st కి దివాళీ టైంలో వచ్చే ఛాన్స్ ఉందని గట్టిగా వినబడుతుంది. ఆ డేట్ కూడా కావాలంటే నేను ఇంకో రిలీజ్ డేట్ చెప్తా, ఖచ్చితంగా ఫాలో అండి. అదే November 31st. ట్రై చేయండి.
నెక్స్ట్ గోస్ టు హరిహర వీరమల్లు. ఈ మూవీ 2020లో అనౌన్స్మెంట్ వచ్చింది. నాకు క్రిష్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఒకేసారి నాకు గుర్తుకొచ్చిన పేరు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ మూవీకి నేను ఏముంటదిలే ఏదో సినిమా తీస్తున్నారు అనుకున్నా. థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు మైండ్ దుబ్బింది అనమాట. ఆ సినిమా తర్వాత ప్రతి క్రిష్ గారు మూవీ గురించి చాలా గట్టిగా వెయిట్ చేసిన అని డిసప్పాయింట్మెంట్లే అయినాయి. దాని తర్వాత హరిహర వీరమల్లు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళ పవర్ గ్లాన్స్ రిలీజ్ చేశారో నాకు జయ్యం లేసిన హైప్ అయితే మాత్రం చాలా 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 వెయిట్ చేసిన సినిమా ఆగిపోయింది. మళ్ళీ కొంచెం స్టార్ట్ చేసి ఓకే సినిమా కంటిన్యూ అవుతుంది అన్నారు, సినిమా ఆగిపోయింది. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు, అది వేరే విషయం. ఓకే తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత సినిమా కంటిన్యూ అవుతుంది. దీన్ని 2 parts గా చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ పేరు షార్ట్స్ అండ్ స్పిరిట్స్. ఈ మూవీని డైరెక్టర్ క్రిష్ గారు టోటల్ కంప్లీట్ చేయట్లేదు, రిమైనింగ్ పోర్షన్ అంతా మనకి రూల్స్ రంజన్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు చేస్తున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారంట. నాకు హైప్ చచ్చిపోయింది భయ్య, బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన అభిమానం నాకు. సో ఈ మూవీ గురించి ఖచ్చితంగా వెళ్తా, నాకు తెలుసు. నాకు ఎందుకు డౌట్ కొడుతుంది సినిమా మీద, బట్ స్టిల్ 2 parts అంటున్నారు, ఏం చేస్తారో చూడాలి. అండ్ ఆల్సో డైరెక్టర్ క్రిష్ గారు ఆల్రెడీ ఒక విజన్ తో తీసారు కాబట్టి దానికి కంటిన్యూషన్ చేస్తారు అనుకుంటున్నాను. ఐ హోప్ ద ఫిల్మ్ ఈస్ రియల్లీ గుడ్, బట్ స్టిల్ మ్యాన్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. నాకు మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవి మన Tier 1 స్టార్ల సినిమాలు మాత్రమే ఇయర్ లో వచ్చేది. అట్లాంటివి మళ్ళీ మనకి సరిపోదా శనివారం, NBK 109 మధ్యలో ఒక సర్ప్రైజ్ గా తండేలు కూడా రావచ్చు. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా మన తమిళ సినిమాల నుంచి కూడా చాలా ఉన్నాయి. ఇండియన్ 2, వేట్టయ్యన్, కంగువా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, తంగలాన్, ఇవి ఉన్నాయి. మన సౌత్ సినిమాలు మొత్తం మనం చూస్తాం కాబట్టి నాకు తెలిసి సెకండ్ హాఫ్ ఆఫ్ 2024 విల్ బి అ బ్లాస్ట్ ఫర్ ఫిల్మ్ ఫ్యాన్స్. ఏ సినిమా ఆడినా గానీ రికార్డులు తుడిచి పెట్టుకుపోతా ఉంటాయి. నాకైతే ఈ మూవీస్ అన్నిట్లో నాకు ఓజీ, పుష్ప 2 అండ్ కల్కి మీద చాలా హైప్ ఉంది. వీటికి రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఈ సినిమాలో చాలా గట్టిగా ఉందని గట్టిగా నమ్ముతున్నా. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ లెవెల్లో ఉంటుంది? మీ థాట్స్ నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేసేసేయండి, మన ఫిల్మ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ రాబోతున్నాయి ఇలాంటివే. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.